నేచర్లో ఎక్కడ చూస్తున్నా కూడా చేంజ్ ఈజ్ ఇన్నెవిటబుల్. చేంజ్ ఈజ్ ద లా ఆఫ్ నేచర్ అంటూ ఉంటారు. ఎప్పటికప్పుడు మారుతూనే ఉంటుంది. సీజన్స్ కావచ్చు, ఎన్నో విషయాలు మార్పు చెందుతూనే ఉంటాయి. చెట్లను చూస్తున్నా కూడా ఎప్పటికప్పుడు సీడ్ నుంచి గ్రో అవుతూనే ఉంటుంది, అప్గ్రేడ్ అవుతూ ఉంటాయి, ట్రాన్స్ఫర్మేషన్ అవుతూనే ఉంటుంది. అలాంటి నేచర్లో మనం ఉన్నప్పుడు మనం కూడా దాని తగ్గట్టు మారుతూ ఉండాలి. లేకపోతే మన ఎదుగుదలనే ఆగిపోతూ ఉంటుంది. ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుంటే, ఒకప్పుడు ల్యాండ్లైన్ ఫోన్స్ ఉండేవి. దాని తర్వాత కీప్యాడ్ ఫోన్స్, ఇప్పుడు స్మార్ట్ ఫోన్స్. ఇలా ఎప్పటికప్పుడు మార్పు చెందుతూ అప్గ్రేడ్ అవుతూ వచ్చాయి. మనం ఒకవేళ నాకు ల్యాండ్లైన్ ఫోన్ ఆపరేట్ చేయడం చాలా ఈజీ, ఈ కీప్యాడ్ చాలా కష్టంగా ఉంది, ల్యాండ్లైన్ ఇలా అనగానే వచ్చేస్తుంది, ఈజీగా చేయొచ్చు అనుకుంటే మనం అక్కడే ఆగిపోతాం. కానీ కీప్యాడ్ నేర్చుకుంటే ఇంకా బాగా ఫెసిలిటీస్ ఉంటాయి, ఇంకా ఈజీగా ఉంటుంది. ఓకే, కీప్యాడ్కి వచ్చాం. దాని తర్వాత మళ్ళీ టచ్ ఫోన్ ఉంది, అప్గ్రేడ్ అవుతే దీంట్లో ఇంకో ఆప్షన్స్ ఉంటాయి, నాకు కష్టం అవుతుంది. కీప్యాడ్ ఈజీగా ఉంది, టచ్ నాకు కష్టం అనుకుంటే అక్కడే ఆగిపోతాం. అంటే మనం గనక మార్పు చెందకపోతే, ఇంప్రూవ్ అవ్వకపోతే, నేర్చుకోకపోతే మనమే స్ట్రక్అప్ అయిపోతూ ఉంటాం. ప్రపంచం మొత్తం కూడా అప్గ్రేడ్ అవుతూ ఉంటుంది, బెటర్ అవుతుంటుంది, మారుతూ ఉంటుంది. మనము దాని తగ్గట్టుగా మనల్ని మనం మార్చుకోవడానికి రెడీగా ఉంటే మనము గ్రో అవుతూ ఉంటాం. కానీ ఒక కంఫర్ట్ జోన్లో నాకు ఇదే బాగుంది అనుకొని స్ట్రక్అప్ అయిపోతూ ఉంటే, ఇదే బాగుందని ఆగిపోతూ ఉంటే మనకి మనమే అడ్డుగా నిలిచిన వాళ్ళం అవుతాం. అలా కాకుండా ఎప్పటికప్పుడు ఎక్కడ మార్పు చెందాలో దానికి రెడీగా ఉంటూ రిజిడ్గా లేకుండా ముందడుగు వేస్తే కనుక వీ కెన్ ఆల్వేస్ మూవ్ ఆన్ అండ్ ఇంప్రూవ్ అవర్ సెల్ఫ్స్.